తెలుగుల బుల్లితెర ప్రేక్షకులకు మస్తుగా ఇష్టమైన కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే బిగ్ బాస్. ప్రస్తుతం దీని ఆడావిడి మొదలు పెట్టే కాడికెళ్ళి ఏడ చూసినా కానీ ఈ ఇంటి ముచ్చట్లే ప్రతి ఇంట్లో వినబడుతున్నాయంట. ఇక ఇప్పటికే సీజన్ల 14 మంది అడుగు పెట్టిరు. ఇక దీనితో పోల్చుకుంటే గప్పుడే మొదటి వారం అయిందో లేదో కానీ మొదటి ఎలిమినేషన్ ఇట్లా చేసి బెజవాడ బేవక్కనైతే బయటకు వెళ్ళగొట్టిరు. ఇక దీంతో 13 మంది అయితే ఇప్పుడు మిగిలిర్రు. ఇక ఇప్పుడు వీళ్ళకు సంబంధించి ఏవో పాత వీడియోలు సోషల్ మీడియా వేదికల మస్తుగా చర్చ జరుగుతున్నాయంట. ఇక గందుల కిరాక్ సీత మస్తుగా హుషారు ఉన్నది కనుక ఈమె గురించి ఇట్లా ఒక పాత వీడియో అనేది మస్తుగా వైరల్ అవుతున్నదంట. ఇప్పుడు ఇక ఆ వీడియోల ఏమున్నది అంటే ఇక ఈమె బేబీ సైన్మాతోని మస్తుగా పాపులర్ అయింది. ఇక ఆడికెళ్ళి వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చిందంట గప్పుడు ఎప్పుడు. ఇక దాంట్లో భాగంగానే వృత్తిపరంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నా అని చెప్పుకొచ్చిందంట. గంతేకాదు గీమె వ్యక్తిగత జీవితంలో గిట్లా గీతరం పిల్లలు ఉన్నట్టుగానే గీతరం ఆడపిల్లల్లా ఇక ఎవరికైనా ప్రేమ ఉండే ఉంటది. ఈమె గిట్లా ఒక ప్రేమ ఉన్నదంట, బ్రేకప్ స్టోరీ గిట్లా ఉన్నదంట అని ఆమెనే స్వయంగా వెల్లడించింది. ఇక ఆ వీడియోలో చూస్తుంటే ఆమె ఏమన్నదనంటే ఇక నాకు గిట్లా ఒక లవ్ ఉన్నది, గది గిట్లా 5 ఏళ్ల సంధి నేను ఒక పిల్లగాడని మస్తుగా ప్రేమించిన, పెళ్లి చేసుకుందామని గిట్లా మస్తుగా కలలు కన్నా. కానీ ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయేసరికి ఇక మేమిద్దరం దూరంగా ఉన్నాము, అంతేగాని ఇక గెస్ వంటి మోసాలు గీసాలు మాత్రం లేవంట అనుకుంటా చెప్పుకొచ్చింది. ఇక చూసిరా అంతేకాదు ఇక వృత్తిపరంగా గిట్లా గిస్ వంటి మస్తుగా సమస్యలు ఎదుర్కొన్నదంట. ఇక ఈ కాలంలో మన చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది మస్తుగా ఇంటున్నాం మనం. ఇక ఈ పరంగానే ఈమె గిట్లా ఒకరు వచ్చి ఆశ్రయించారంట. ఇక ఒక సైన్మాల పాత్ర ఉన్నది, ఇక దాంట్లో అవకాశం దక్కాలంటే 25 లక్షలు పారితోషికం గిట్లా ఇస్తా అని చెప్పిరంట. ఇక అవకాశం నీకు అందుకోవాలి అని అంటే నిర్మాత దగ్గరికి పోవాలి, ఇక నిర్మాతతోని గెస్ట్ హౌస్ లో గడపాలి, ఇక అంతేకాదు ఆయనతోని కలిసి విహారయాత్ర గిట్లా పోయి రావాలి అన్నాడంట. ఇక దీంతో విషయం అర్థమయ్యి ఈమె గది వద్దు అని అన్నదంట, తిరస్కరించేసిందంట. గిట్లా ఈమె ఇటువంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నా అని వెల్లడించింది. ఇక ప్రస్తుతం మస్తుగా హుషారు ఉండేసరికి ఈమె గురించి వీడియోలు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ చేస్తున్నారంట. ఇక బిగ్ బాస్ మీరు ఇట్లా చూస్తూనే ఉంటారు అనుకుంటా. అయితే గిందులా మీకు నచ్చిన కాంటెస్టెంట్ ఎవరు చెప్పురి కామెంట్లలో పెట్టురి. అట్లనే ఒక గంట ఉంటా అది కూడా ఒక మళ్ళీ వస్తా.